హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కమలాస్ కిచెన్. నేను ఈరోజు పికిల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మీరు బంగాళదుంపతో ఫ్రై అలాగే కర్రీ ట్రై చేసి ఉంటారు కదా. ఇవాళ నేను బంగాళదుంపతో ఆవకాయ పెట్టబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బంగాళదుంప, ఉప్పు, కారం, ఆవు పిండి, కొద్దిగా మెంతిపిండి, 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే పులుపు కోసం నిమ్మకాయలు. ఇవి ఉంటే మనం బంగాళదుంప ఆవకాయ అనేది చేసేసుకోవచ్చు. దీనికి బంగాళదుంప అనేది పీల్ తీసుకొని ఇలాగా పెద్దగా కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా. మనం చిన్నగా కట్ చేసేసుకుంటే ముక్క చిరిగిపోతుంది. అందుకని చూపిస్తున్న విధంగా ఇలాగ పెద్దగా క్యూబ్స్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి గట్టిగా అయిపోయేలాగా ఫ్రై చేసుకోకూడదు, కరకరలాడకూడదండి. పికిల్కి గట్టిగా ఉంటే బాగోదు. ముక్క మెత్తబడితే సరిపోతుంది. చూడండి, ఇట్లాగా ముక్క గెరిట గుచ్చితే ముక్క దిగితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసుకుందాము. కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసిన బంగాళదుంపలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంప ముక్కలు అనేవి ఈ పోపులో వేసేసి ఉప్పు, కారం, మనం తీసుకున్న ఆవు పిండి, అలాగే చిటికెడు మెంతిపిండి, ఇవి ఎక్కువ వేసేస్తే చేదు వచ్చేస్తుందండి. చూసుకొని 1 టీ స్పూన్ ఆవు పిండి అలాగే చిటికెడు మెంతిపిండి వేసుకొని ఇవి మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే పులుపు కోసం ఒక నిమ్మకాయ పిండుకోవాలి. మీకు కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక హాఫ్ లెమన్ అనేది పిండుకోవచ్చు. అంతే, ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఆవకాయ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. దట్టు వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, స్వర్గమే అనుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ముద్దకి ఇలాగా ముక్క తగులుతూ ఉంటే భలే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.